హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్యా దండయాత్రను అడ్డుకోవడానికి అమెరికా సహా నాటో దేశాలు యుక్రెయిన్కు సహకారం అందజేస్తూనే ఉన్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా కీవ్కు ఆర్థిక, ఆయుధ సాయం పుష్కలంగా ఉంది. అయితే భారీ ఆయుధాలను అందజేసిన ఈ 2.5 ఏళ్లు వాటిని వినియోగానికి అమెరికా అనుమతించలేదు. దీనిపై నాటో కూటమి నేతలు ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నారు. మరో 2 నెలల్లో పదవికి రాజీనామా చేయనుండగా జో బిడెన్ తీసుకున్న నిర్ణయం యావత్తు ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధగతిని మార్చేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. యుక్రెయిన్కు తాము అందజేస్తోన్న దీర్ఘ శ్రేణి క్షిపణులు, ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ రష్యా భూభాగంపై దాడికి వినియోగించుకునేందుకు అనుమతిస్తున్నట్లు సమాచారం. దీంతో రష్యాపైకి దీర్ఘ శ్రేణి క్షిపణులను ప్రయోగించే అవకాశం యుక్రెయిన్కు దక్కుతుంది. ఉత్తర కొరియాకు చెందిన 10,000 మంది సైనికులను యుక్రెయిన్ సరిహద్దుల్లోని కుర్స్క్ ప్రాంతంలో మోహరించేందుకు రష్యా ప్లాన్ చేసినట్లు నివేదికలు అందుతున్న వేళ అమెరికా నిర్ణయం వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ ఆయుధాల వినియోగంపై బ్యాన్ ఎత్తివేసిన విషయాన్ని ఇంకా వైట్ హౌస్ ధృవీకరించలేదు. కానీ రష్యాపై తొలిసారి దీర్ఘ శ్రేణి క్షిపణుల ప్రయోగానికి యుక్రెయిన్ సిద్ధమవుతోందని రాయిటర్స్ నివేదించింది. వీటితో కుర్స్క్ రీజియన్లో రష్యా, ఉత్తర కొరియా బలగాలపై దాడి చేసే అవకాశం ఉందని తెలిపింది. దీర్ఘ శ్రేణి క్షిపణుల వినియోగానికి అమెరికా అనుమతించడంతో రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై దాడికి కీవ్ను అనుమతిస్తుంది. సంఘర్షణ పెరిగే ప్రమాదం ఉన్నందున బైడెన్ యంత్రాంగం మొదట్లో వీటి వినియోగంపై నిషేధం విధించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. రష్యా గగనతల దాడుల ముప్పు, ముఖ్యంగా క్షిపణి దాడులను అడ్డుకోవడానికి యుక్రెయిన్కు అమెరికా పేట్రియాట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అందజేసింది. ఈ వ్యవస్థ సాయంతో క్షిపణులు, యుద్ధ విమానాల దాడులను అడ్డుకుంటోంది. హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ వ్యవస్థ, ఆబ్రామ్స్ ట్యాంకులు, జావెలిన్ అండ్ స్టింగర్ మిసైల్స్తో పాటు ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను యుక్రెయిన్కు అమెరికా అందజేసింది. యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ, ఇతర పశ్చిమ దేశాధినేతలు రష్యాలోని సైనిక లక్ష్యాలపై దీర్ఘ శ్రేణి క్షిపణుల దాడులకు యుక్రెయిన్ను అనుమతించాలని బైడెన్పై నెలల తరబడి ఒత్తిడి చేస్తున్నారు. అమెరికా నిషేధం వల్ల యుక్రెయిన్ తన నగరాలు, విద్యుత్ వ్యవస్థలపై రష్యా దాడులను అడ్డుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయని వాదించారు. ఓ నివేదిక ప్రకారం రష్యాతో పోరాడుతున్న యుక్రెయిన్కు అమెరికా నిర్ణయం నష్టాన్ని కలిగిస్తోందని వాదించారు. ఈ చర్చ నాటో మిత్ర దేశాల మధ్య విభేదాలకు బీజం వేసింది. దీనిపై బైడెన్ వ్యతిరేకిస్తూనే వచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. దీంతో ఆయన జనవరి 20న అమెరికాకు 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు. అంటే మరో 2 నెలల్లో అధికార మార్పిడి జరగనుండగా జో బైడెన్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. అమెరికా నిర్ణయం మరింత ఆజ్యం పోస్తోందని భావిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.